రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు అదేవిధంగా ఆటోలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ రేట్లు కూడా పెరగడంతో కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుందని కూడా ఉద్దేశంతో కూడా ఎవరైతే ఆటోస్ డ్రైవర్స్ ఓనర్స్ అండ్ ఆ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యం కూడా ఒక ప్రదర్శన నిర్వహిస్తున్న పరిస్థితి. రేపు 8వ తారీఖున మొత్తం కూడా నల్గొండ పట్టణంలో ఆటోలు మొత్తం కూడా బంద్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. వాళ్ళు పాంప్లెంట్ కూడా పంచుకున్న పరిస్థితి. ముఖ్యంగా వాళ్ళ డిమాండ్స్ ఒకటే, ఏదైతే నల్గొండ పట్టణంలో నడుస్తున్న ర్యాపిడో, ఓలో వీటిని నిషేధించాలి. అదేవిధంగా ధరలు పెరిగిన నేపథ్యంలో కూడా మాకు ఇప్పుడు తీసుకున్న రేట్లు సరిపోవడం లేదు, మాకు రేట్లు పెంచాలని కూడా మేము ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటాం. దానికి రేపు బంద్ కూడా ప్రకటిస్తున్నామని కూడా ఆటోలు తిరగవని కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ కూడా పెద్ద నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ప్రధాన డిమాండ్ ఒకటే చేస్తున్నారు, మాకు పొట్టగొడడం చాలా కష్టంగా తయారవుతున్న క్రమంలో కూడా ఈ ఓలో కానీ అదేవిధంగా ర్యాపిడో రావడం వల్ల కూడా మాకు జీవనోపాధి పూర్తిగా కోల్పోతున్నామని కూడా వీరు ఆవేదన చెందుతున్న పరిస్థితి. దీనికి నిరసనగానే రేపు నల్గొండ పట్టణంలో ఆటోలను బంద్ చేస్తున్నామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన ఆటో యూనియన్కి సంబంధించిన నాయకులు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, కార్మికులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి రేపు నల్గొండ పట్టణంలో ఒక ఆటో కూడా నడవనివ్వమని కూడా మీరు భీష్మించుకొని కూర్చున్నారు, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏం లేదు. నల్గొండ పట్టణ ప్రజలకు నమస్కారం. మేము చెప్పేది ఏంటంటే ప్రజలందరూ విన్నవించడం ఏమనగా ఆటో కార్మికుల జీవనోపాధికి ఇప్పుడు మన డీజిలు, పెట్రోలు, గ్యాసు ఇవన్నీ విపరీతంగా పెరగడం వల్ల మాకు ఓలా మరియు ర్యాపిడో ఈ మొత్తం నిషేధించి దీనివల్ల మాకు తీవ్రంగా నష్టం జరుగుతుంది. మేము మహాలక్ష్మి పథకం పెట్టాం కానీ గవర్నమెంట్కు సరే మరి దానికి మేము ఏదో ఒప్పుకున్నాం, అది అయిపోయింది. కానీ ఈ రోజు జరుగుతున్నట్టే పెట్రోలు, డీజిల్ విపరీతంగా పెరగడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మాకేందంటే మాకు రేపు ఎక్కడ లోకల్ సర్వీస్ 30 రూపాయలు ప్రకటిస్తున్నాం. అందులో ఒకటి పట్టణ ప్రజలు మాకు సహకరించాలి, అందరూ సహకరించాలని చెప్పని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకొకటి ర్యాపిడో, ఓలుగా మాత్రం కంపల్సరీ బంద్ చేయాలి. ఇది డిఎస్పీ గారికి, మన కలెక్టర్ గారికి వీళ్ళందరికీ ఎన్నో తప్పతరం ఇవ్వడం జరిగినది. దానివల్ల ఇప్పుడు ఇవన్నీ నిషేధిస్తేనే మా బతుకు తెరువు ఉంటుంది. కాబట్టి మేము మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటాం. ముఖ్యంగా కూడా మొన్న నల్గొండ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి ఉంది. ఓలో అదేవిధంగా ర్యాపిడో కూడా నిషేధించాలని చెప్పారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? రేపు మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఈరోజు రేపు 8వ తారీఖు నల్గొండ పట్టణంలోని ఆటో డ్రైవర్లు మరి ఓనర్లు బంద్కు పిలిపేయడం జరిగింది. ఎందుకు దీనికి గల కారణాలు ఏంటంటే ర్యాపిడో ఒకటి, ఓలా ఒకటి, విపరీతమైన డీజిల్ రేట్లు, విపరీతమైన పెట్రోల్ రేట్లు, గ్యాస్ రేట్లు, నిత్యావసర వస్తువులు ఆటో డ్రైవర్ సంపాదిస్తే సరిపోనంత దిగదారిపోయింది. కాబట్టి దానికి మూల్యంగా 8వ తారీఖు నాడు నల్గొండ పట్టణంలోని ఆటోలు బంద్కు పిలిపేయడం జరిగింది. ప్రజలందరూ సహకరించాలి, నల్గొండ పట్ట ప్రజలందరూ సహకరించాలి. అందుమూలంగా ఈ ర్యాపిడో అనేది ఒక రాక్షసత్వంగా ఆటో డ్రైవర్లకు తయారైంది. ఈ ర్యాపిడో, ఓలో అనేది నల్గొండ పట్టణం నుంచి తరిమి కొడుతందుకు ఆటో డ్రైవర్లంతా నడుము కట్టుకొని కూర్చున్నాం. ఎందుకంటే బతుకు తెరువు మీద బండ పడితే ఎవరు బతకలేని పరిస్థితి అది. కనీసం భార్య పిల్లలని కూడా సాదుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనా గవర్నమెంట్ జీతాలు కాదు, గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదాయం లేదు, గవర్నమెంట్ నుంచి ఏదీ లేదు. కనీసం ఇన్సూరెన్స్లు తగ్గియమని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆటో ఇన్సూరెన్స్ తగ్గియమని మొరబెట్టుకొని ప్రాణాలు అర్పించినా కూడా ఆటో గురించి పలకరించిన మానవుడు లేడు. అసలు ఆటో అంటేనే రాజ్యాంగంలో లేనంత స్థితిగా చూస్తున్న గవర్నమెంట్లు, కేంద్రం కానీ రాష్ట్రం కానీ బతికే ఆటో తోలుకునే బతికే వాళ్ళు ఎట్టుకోవాలి, ఏం కథని ఆలోచన లేదు. దాని తగ్గట్టు నటి మీద తాడికాయ పడ్డట్టు ఈ ర్యాపిడో ఒకటి పెట్టి, ఓలో ర్యాపిడో కేంద్ర ప్రభుత్వం ర్యాపిడో వీళ్ళు తీసుకొని వాళ్ళ కాంచి ట్యాక్సీలు కట్టించుకొని నడిపే డ్రైవర్ల మీద అతి భారం వేసి వాళ్ళు ఎట్లా బతకాలని ఒక కేవలం ఆలోచన లేదు. ఇప్పుడు కొత్తగా భారత్ అని పెట్టారు. ఆ భారత్ మొత్తం వ్యాపిస్తే మాత్రం ప్రాణాలు అర్పించవలసిందే తప్ప ఆటో తోలి, కారు తోలి, ట్యాక్సీలు తోలి బతికేటో వాడైతే మానవులు లేడు. అందుకని దయచేసి నల్గొండ పట్టణంలో 8వ తారీఖు నాడు ప్రతి ఆటో డ్రైవరు,
ఆటోలు బంద్ చేయాలి, ప్రజలకు అందరికి సహకరించాలి. మనం అందరికీ ప్రజలకు సహకరించుకుంటూ మన బంద్ చేస్తూ చట్టవిరుద్ధంగా పోకుంటే శాంతియుతంగానే బంద్ చేసుకొని మన అందరం ఆటోలని యూనియన్ ఉంది అనే జేఏసీ నుంచి నల్గొండ జేఏసీ నుంచి మరి కఠినంగా చేసి మరి అట్ట యాదన్న గారు చెప్పారు, మరి రాష్ట్ర అధ్యక్షులు గారు చెప్పారు. మరి 30 రూపాయలు అనేది కూడా తక్షణం కొన్ని సూర్యాపేట కానీ మిర్యాలగూడెం కానీ తర్వాత ఇక్కడ నిల్వనూరు కానీ ఆలియా కానీ వాళ్ళు కూడా ప్రవేశపెట్టారు. మరి నల్గొండ ఒకటే వెనకబడ్డది కాబట్టి ప్రజల సహకారంతో దీన్ని 30 రూపాయలు అనేది ముందుకు తీసుకుపోదాం. ఎవరి బలవంతం లేదు, అందరికి అలవాటు చేసిన తర్వాతనే మూమెంట్ చేయాలి. మరి 30 రూపాయలు అనేది జూలిసి గడబడులు చేయొద్దు. మరి ఇందు మూలంగా ఆటో యూనియన్ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే 8వ తారీఖు నాడు పూర్తి ఆటో బంద్కు సహకరించాలని నేను ఈ యూనియన్ తరఫున తెలియజేసుకుంటున్నాను. రైట్, మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నారు? మీ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ఫస్ట్ మీరు ఆటో నడిపినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు ఏ విధంగా మారినాయి? నేను 2005 నుంచి ఆటో నడుపుతున్నా. అప్పుడు 3 రూపాయల కిరాయా ఉండే. తర్వాత మాకు డీజిల్ వచ్చి 63 రూపాయలు ఉండే. తర్వాత మనము 3 రూపాయల నుంచి 5 రూపాయలు చేయడం జరిగింది. 5 రూపాయల నుంచి 10 రూపాయలు చేయడం జరిగింది. 10 రూపాయల నుంచి మనకు కరోనా వచ్చిన తర్వాత 2019 నుంచి మనం 20 రూపాయలు చేయడం జరిగింది. 20 రూపాయలుగా 1919 నుంచి ఇప్పటిదాకా అలవాటైంది. అయ్యాలో 85 రూపాయలు డీజిల్ ఉండే, ఈరోజు 108 రూపాయలు డీజిల్ అయింది. ఒక టైరు కొనాలంటే అప్పుడు 800 900 ఉండే, ఈరోజు టైరు కొనాలంటే ఆటో టైరు కొనాలంటే 1200 రూపాయలు అయింది. ఏం చేస్తున్నారు? ఏదైతే ర్యాపిడో ఓలను కూడా నిషేధించాలని కూడా చెప్తున్నారు. ఎట్లా ఉంది మీ పరిస్థితులు? ఎట్లా ఉన్నాయి? జీవనోపాధి ఎట్లా ఉంది? సార్, ముందుగా మీకు పత్రికా విలేకరులకు ఆటో జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ మహాలక్ష్మి పథకం వల్ల ఆటోలు డ్రైవర్ల పరిస్థితి చాలా దీన వ్యవస్థకు పోయింది. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఆటో కార్మికులకు 10,000 రూపాయలు ఇవ్వాలని కోరుకుంటూ మా ప్రధాన డిమాండ్ నల్గొండ పట్టణంలోని వాళ్ళు ర్యాపిడో నిషేధించాలి, మరియు పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలకు, స్పేర్ పార్ట్స్ ధరలకు అనుగుణంగా మేము సర్వీస్ ఛార్జ్ 30 రూపాయలు పెంచాలనుకుంటున్నాము. నిత్యావసర వస్తువులు కూడా బాగా పెరిగినాయి. మా ఆటోలని జర ప్రభుత్వం కానీ నల్గొండ పట్టణ ప్రజలు కానీ మమ్మల్ని అర్థం చేసుకొని రేపు 8వ తారీఖు బంద్కు అందరూ సహకరించాలని ఈ నల్గొండ ఆటో యూనియన్ జేఏసీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆటో యూనియన్ ఆటో డ్రైవర్సు బతుకులు చాలా వరకు దిగజారిపోయినాయి. ఏంటంటే మహాలక్ష్మి పథకం పెట్టి చాలా వరకు మా కడుపులు కొట్టినట్టు అయింది గవర్నమెంట్. దాని తర్వాత ఈ ర్యాపిడో, ఈ ఓలా ఈ వచ్చిన తర్వాత చాలా వరకు ఆటో డ్రైవర్ బతికేందుకు చాలా ఇబ్బందులు పడగలుగుతున్నాం. రోజుకి 200-300 రూపాయలతోటి పిల్లలతోటి సాదుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడే టైంలో ఈ ర్యాపిడో ఒకటి వచ్చి మా పొట్ట మీద కొట్టబట్టింది. దానివల్ల ఈ ర్యాపిడో తక్షణమే తొలగించాలని దయచేసి రేపు 8వ తారీఖు నాడు నల్గొండ పట్టణం ప్రజలకి ఆటో డ్రైవర్సు ఈ ప్రజలకి అందరికి సహకరించి 8వ తారీఖు నాడు బంద్ చేయగలిగింది. అంతా ఆటో డ్రైవర్లు అంతా కలిసి నిర్ణయం తీసుకోగలిగింది. అందుకు ఈ ప్రజలు, జనాలు, పబ్లిక్ మమ్మల్ని సహకరించాలని కోరుతున్నాం. రేపు 8వ తారీఖు నాడు మీరు బంద్కు పిలుపునిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అత్యవసరం కూడా జనాలు ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కదా, వారి ప్రత్యామ్నాయం కొరకు 1-2 ఆటోలు ఏమైనా ప్రవేశపెడతారా? టోటల్గా బంద్లో పాల్గొంటారా? నమస్కారం అండి. నల్గొండ పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా, ఈ 8వ తారీఖు నల్గొండ లోకల్ ఆటో నల్గొండ పట్టణ జేఏసీ తరఫున మేము బంద్కు ప్రకటించడం జరిగింది. దీనికి గల ముఖ్య కారణం ఏమిటంటే పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాసు మరియు నిత్యావసర అవసరాలు పెరగడం వలన మాకు విపరీతమైన భారం పడి మాకు ఆటో జీవనోపాధి కోల్పోతున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము సర్వీస్ ఛార్జీ, లోకల్ సర్వీస్ ఛార్జీ 30 రూపాయలు పెంచే విధంగా అనుమతి కోరుతూ మేము దాని గురించి బంద్ను ప్రకటిస్తున్నాము. ఈ బంద్ వలన మాకు ప్రజలందరూ సహకరించాలని, మరియు లోకల్ పట్టణ ఆటో డ్రైవర్లు, పరిసర ప్రాంత ఆటో డ్రైవర్లు కూడా మా జేఏసీకి సహకరించి మాకు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆ తర్వాత మీరు సొంతంగా మీరు ర్యాపిడోను రద్దు చేసి పెంచిన సర్వీస్ ఛార్జీని మాతో పాటు మీరు కూడా తోలుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దీనిని వ్యతిరేకించినచో మేము మా యూనియన్ తరఫున, జేఏసీ తరఫున మిగతా మాకు సహకరించిన వారిని మేము చర్యలు తీసుకుంటాము. దాంతోపాటు ఎమర్జెన్సీ సేవలు మేము గర్భిణీ స్త్రీలకు,
అత్యవసర ఉన్న వైద్య సేవలకు మేము మినహాయింపు ఇస్తాము. మొత్తం కూడా ఆటో డ్రైవర్లు అదే కార్మికులు ఒకటే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే రేపు 8వ తారీఖు నాడు మాత్రం నల్గొండ పట్టణంలో కూడా మొత్తం ఆటోలను బంద్ చేస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే ర్యాపిడో ఓలో ఉన్నాయో అవి కూడా నల్గొండ పట్టణంలో కూడా పూర్తిగా బ్యాన్ చేయాలని కూడా చెప్తున్నాడు. దానివల్ల కూడా మా జీవనోపాధి చాలా ఇబ్బందికరంగా అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇల్లు గడవని పరిస్థితి కూడా ఏర్పడిందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కూడా మేము ఏదైతే ఆటోలు కూడా ఫైనాన్స్లో తీసుకోవడం వల్ల ప్రతి నెల ఫైనాన్స్ కట్టాలి, ఈఎంఐ కట్టాలంటే కూడా చాలా ఇబ్బంది వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే ఈ రెండు కంపెనీలను కూడా నల్గొండ జిల్లాలో బహిష్కరించడం కూడా వీరు ప్రధాన డిమాండ్తో కూడా రేపు నల్గొండ పట్టణంలో బంద్ను పాటించే పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.